హాయ్ ఎవ్రీవన్, నేను మీ మల్లేష్ చేబ్రోలు, ఫౌండర్ ఆఫ్ మిస్టర్ వాల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. మన యొక్క కంపెనీ అనేది 6 జూన్ 2025న మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజుకి మన కంపెనీ 2 నెలలు అంటే 60 రోజులు పూర్తి చేసుకొని 3వ నెలలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన యొక్క సక్సెస్ జర్నీ ఈ 2 నెలల్లో ఏ విధంగా ఉన్నది అనే దాని గురించి మాట్లాడుకోవడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, సో మన కంపెనీలో ఇప్పటి వరకు 9 స్టేట్స్ నుంచి 9 రాష్ట్రాల నుంచి మనకి డిస్ట్రిబ్యూటర్లు అనేది రావడం జరిగిందండి. అందులో మేజర్ రోల్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దాని తర్వాత తమిళనాడు నుంచి ఉన్నాయి, కర్ణాటక నుంచి అండ్ ఒడిశా, బీహార్, ఢిల్లీ నుంచి ఉన్నాయి, మహారాష్ట్ర నుంచి ఉన్నాయి. ఓకేనా, సో ఈ విధంగా ఆల్ ఓవర్ ఇండియా మనకి మంచి మంచి టీమ్స్, మంచి మంచి నెట్వర్కర్స్ అనేది ఇందులోకి రావడం జరుగుతుందండి. అయితే ఈరోజు ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది బూమింగ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ, మంచి ఇన్కమ్ సంపాదించడానికి ఒక పెద్ద మార్కెట్ ఇది. ఓకే, సో ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా మెంబర్స్ కూడా వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ దాన్ని చెప్పుకోవడానికి కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నేను పలానా దాంట్లో వర్క్ చేస్తున్నాను చెప్పుకోవడానికి. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుందనంటే, ఎందుకంటే సార్ 100లో 95% మంది ఫెయిల్ అవుతున్నారు. బికాజ్ మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోకపోవడం. ఓకేనా, సో ఒక పర్ఫెక్ట్ కంపెనీని అనలైజ్ చేసి ఏ కంపెనీలో మనం ముందుకెళ్ళాలి అనేది చూసుకోకుండా జస్ట్ మనకేదో మనీ వస్తుందనో ఆశపడో, లేకపోతే ఇంకొకరికి మనీ వస్తుందనో ఉద్దేశంతో చాలా మెంబర్స్ కూడా అట్రాక్ట్ అయిపోయి ఇలాంటి మార్కెటింగ్ కంపెనీలోకి వచ్చి ఈరోజు బ్యాక్ స్టెప్ వేయటం వల్ల దీని మీద కొంచెం చిన్నచూపు అనేది మార్కెట్లో ఉండడం జరిగింది. సో వీటన్నిటిని పక్కన పెట్టి మనం ఈరోజు మన యొక్క కంపెనీని ముందుకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు, అంటే ఏదైనా ఒక కంపెనీ పట్టుకుంటే అరే ఈ ఏజ్ పీపులే చేయాలి, ఇది ఓన్లీ లేడీసే చేయాలి, ఇది ఓన్లీ పెద్దవాళ్ళే చేయాలి, ఇది ఓన్లీ చిన్నవాళ్ళే చేయాలి, ఓకేనా, ఇది ఓన్లీ ఇన్వెస్టర్లే చేయాలి, ప్రొడక్ట్లు అమ్మే నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఈ కంపెనీ చేయాలి అనే కంపెనీలు ఉన్నాయి. కానీ సో ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు పుట్టిన దగ్గర నుంచి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వ్యక్తి కూడా మన దాంట్లో మంచిగా ఇన్కమ్ సంపాదిస్తూ, సేవలు వాడుకుంటూ, షాపింగ్ చేసుకుంటూ అద్భుతంగా ఇన్కమ్ సంపాదించే విధంగా మార్కెట్లోనే వినూత్నమైన పద్ధతిలో ఈరోజు మన మిస్టర్ వాల్ట్ కంపెనీని మీ ముందుకు తెచ్చినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉన్నది. సో దీనికోసం మేము ఎన్నో రాత్రులు కష్టపడి ఓకేనా మార్కెట్లో ఎన్నో ఒడిదొడుకులు ఫేస్ చేసి సో ఒక లీడర్ ఏ విధంగా కష్టపడుతున్నాడు, ఆ కష్టానికి గుర్తింపు అనేది మన కంపెనీలో లభించాలి. ఓకేనా, ఒక మంచి ఇన్కమ్ సంపాదించుకోవాలి, ఒక నార్మల్ కస్టమర్ కూడా, సాటిస్ఫైడ్ కస్టమర్ కూడా మా దాంట్లోకి వచ్చిన తర్వాత అద్భుతమైన ఇన్కమ్ సంపాదించాలనే ఉద్దేశంతో మనం ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో మన దాంట్లో కేవలం 1299 రూపాయల సబ్స్క్రిప్షన్ అమౌంట్ తోటి ఎంటర్ అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనం సర్వీసులు అనేది ఇక్కడ అద్భుతంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో మన దాంట్లో మీరు చూసుకున్నట్లయితే 4 రకాల సర్వీసెస్లు ఈరోజు మనం మన యొక్క ఎజెండాగా పెట్టుకొని ఈరోజు మనం మార్కెట్లోకి దిగడం జరిగింది. అందులో మొట్టమొదటి స్థానంలో సో మిస్టర్ ట్రైనింగ్స్ అని చెప్పేసి ఒక విభాగాన్ని మనం ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత మిస్టర్ సర్వీసెస్, దాని తర్వాత మిస్టర్ షాపింగ్, అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి సో అవసరమైనది అంటే ఈరోజు ఇంటికి 4-5 సార్లు అవసరపడేది మిస్టర్ రీఛార్జెస్. ఓకేనా సార్, ఇది మన కంపెనీకి హార్ట్ లాంటిదండి మిస్టర్ రీఛార్జెస్ అనేది. సో ఈ విధంగా మనం మిస్టర్ ట్రైనింగ్స్లో భాగంగా మనం మన దాంట్లో ఎడ్యుకేషన్ ట్రైనింగ్స్ కావచ్చు, ప్రొఫెషనల్ ట్రైనింగ్స్, మార్కెటింగ్ ట్రైనింగ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలా, స్టూడెంట్స్కి సంబంధించిన, పెద్దవాళ్ళకి సంబంధించిన యోగా క్లాసెస్ కావచ్చు, ఫిట్నెస్ క్లాసెస్ కావచ్చు, అండ్ హెల్త్ టిప్స్ కావచ్చు, అండ్ ఎవరైతే డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫినాన్షియల్ టిప్స్ కావచ్చు, అండ్ ఫ్యామిలీని సెక్యూర్గా చూసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గైడ్ చేస్తూ, ఎడ్యుకేట్ చేస్తూ, ట్రైనింగ్ చేస్తూ ఈరోజు మిస్టర్స్ ట్రైనింగ్ సేవలు అనేది మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇలాంటి సేవలు ఓకేనా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి జస్ట్ 1299 తోటి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మిస్టర్ సర్వీసెస్, మీకు ఏదైనా లోన్ కావాలా, ఓకేనా, మీకు ఏదైనా క్రెడిట్ కార్డ్ కావాలా, లేదనుకుంటే మీకు ఏదైనా కంపెనీ రిజిస్ట్రేషన్ కావాలా, మీకు వెబ్సైట్ కావాలా, ఆండ్రాయిడ్ యాప్ కావాలా, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డెబిట్ కార్డ్ కావచ్చు, ఓకేనా, అండ్ పాస్పోర్ట్ కావాలా, జిఎస్టీ కావాలి, లేబర్ లైసెన్స్, కంపెనీ రిజిస్ట్రేషన్, అంటే ప్రతిదీ మన దాంట్లో దొరకందంటూ ఏది లేదు అనే విధంగా మనం మిస్టర్ సర్వీసెస్లో భాగంగా ఇవన్నీ తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ షాపింగ్,
మిస్టర్ షాపింగ్. అంటే షాపింగ్ అంటే మనం మార్కెటింగ్ కంపెనీలో డైరెక్ట్ సెల్లింగ్లోకి రాగానే అరే వీళ్ళు ఏదో ప్రొడక్ట్ పెట్టేస్తారు, ఏదో డబ్బా తెస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో తెస్తారు, ఆ తెచ్చిన ప్రొడక్ట్ని మనకి ఇచ్చేస్తారు, ఆ రేట్లు పెట్టి మనం కొనలేంలే, సో అవి మనకి ఎందుకు ఉపయోగపడుతుందిలే, సో ఏదో డబ్బులు వస్తున్నాయి కదా కానీ ఆ ప్రొడక్ట్ కొని జాయిన్ అయ్యే పద్ధతిని పక్కన పెట్టేసి సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రొడక్ట్స్. అండ్ ఇక్కడ ఏ ప్రొడక్ట్ కూడా సార్ ఇక్కడ మన మిస్టర్ వరల్డ్ కంపెనీ అనేది తయారు చేయదు. ఎవరైతే మన దాంట్లోకి వస్తున్నారో డిస్ట్రిబ్యూటర్స్, అందులో వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేయాలనే ఆతృత ఉన్న వాళ్ళు కావచ్చు, ఓకేనా, ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక వేదికగా మిస్టర్ వరల్డ్ అనే ఒక వేదికగా వాళ్ళ ప్రొడక్ట్ని మన దాంట్లోకి తీసుకొని వచ్చి సో దాని ద్వారా మనం బిజినెస్ చేయబోతున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా సార్ ఒక పర్సన్ ఉన్నారు, సమ్ ఎక్స్ పర్సన్, ఆ పర్సన్ వచ్చేసరికి సార్ నా దగ్గర మంచి షూ ఉన్న సార్, నేను మంచి లెదర్ ఫ్యాక్టరీలో నాకు తెలుసు ఆ షూ ఉన్న సార్, మనం షూ ప్లస్ బ్యాగులు, లెదర్ బ్యాగ్స్, బెల్ట్ ఇలాంటివి నాకు మంచి ఇంట్రెస్ట్ ఉంది సార్ అని అంటే ఓకే అదే ప్రోడక్ట్ని మన దాంట్లో పెడతాం. ఓకేనా, పెట్టిన ప్రోడక్ట్ని మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు 8-9 రాష్ట్రాల్లో స్టార్ట్ అయ్యారు మన డిస్ట్రిబ్యూటర్స్. రానున్న రోజుల్లో ఆల్ ఓవర్ ఇండియా లక్షల్లో మన యొక్క కస్టమర్స్ అనేది పెరగబోతున్నారు. ఈ పెరిగిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ ప్రోడక్ట్ని బై చేస్తారు. బై చేయడం వల్ల మన కమిషన్స్ కూడా వస్తాయి. ఎవరైతే లీడర్స్ ఉన్నారో కమిషన్స్ కూడా వస్తాయి. ఇప్పటివరకు ఎన్నెన్నో ప్రోడక్ట్లు అమ్మినాం, అవసరం ఉన్నా లేకపోయినా సో ఏదో కమిషన్స్ వస్తాయి కదా అని చెప్పేసి ఇచ్చేసాం. ఓకేనా, సో ఒక్కసారి కొంటున్నారు కానీ 2 నెలలు కొనట్లేదు. ఎందుకు కొనట్లేదు? ఆ ప్రొడక్ట్ అనేది రీసేల్ ఉన్న ప్రొడక్ట్ కాదు, జనరల్ మార్కెట్లో దొరికే ప్రొడక్ట్ కాదు. దానివల్ల చాలా మంది లీడర్స్ కూడా నెట్వర్క్ ఫామ్ చేస్తున్నారు కానీ ఆ నెట్వర్క్ వల్ల ప్యాసివ్ ఇన్కమ్ రావట్లేదు. సో ఇప్పుడు మన దాంట్లో ఇంకో వ్యక్తి వచ్చాడు, సార్ నేను చికెన్ పికిల్స్ పెట్టుకుంటాను సార్ అన్నారు. ఓకే అన్న, 1 గ్రామ్ గోల్డ్ అన్నారు, టాయ్స్ అన్నారు. ఓకేనా, సో ఇలాంటి డ్రెస్సెస్ కావచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మనం వెల్కమ్ చెప్తున్నాం. మీకు ఏదైనా ప్రొడక్ట్ ఉందా, మీకు చేయాలనే ఇంట్రెస్ట్ ఉందా, సో మీ యొక్క ప్రొడక్ట్ని తీసుకొని మా దగ్గరకు రండి, మన ప్లాట్ఫామ్లో మీ యొక్క ప్రొడక్ట్ని లైవ్ చేద్దాము. మన దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారు, రిఫర్ చేస్తారు, వాళ్ళు ఎర్న్ చేస్తారు, మీరు ఎర్న్ చేస్తారు, మేము ఎర్న్ చేస్తాం. సో ఈ విధంగా అన్లిమిటెడ్ మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ప్రతి షాపింగ్ మీద ప్రతి ప్రోడక్ట్ మీద కూడాను 25 లెవెల్ నుంచి అన్లిమిటెడ్ ఇన్కమ్ సార్. డైలీ ఇంత సంపాదించాలనే క్యాపింగ్ లేకుండా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు. సో అదే విధంగా ముఖ్యమైన పాయింట్ అని చెప్పుకున్నాం కదా, మిస్టర్ రీఛార్జెస్. ఈరోజు రీఛార్జ్ అనే సార్ మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఓకేనా, ఇంతకు ముందు అని అంటే జస్ట్ 10 రూపాయలు 20 రూపాయలు రీఛార్జ్ చేసుకునేది. ఇప్పుడు అన్లిమిటెడ్ రీఛార్జ్ లేకుండా ఎవరు ఉండట్లా. ఇంటికి ఒకటి అంటే 2 సిమ్లు 3 సిమ్లు, ఒక్కొక్కరికి 2 సిమ్లు, ఇంట్లో 3-4 పర్సన్స్ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. మరి ఇలాంటి రీఛార్జెస్ మనం ఏ ప్లాట్ఫామ్ మీద చేసుకున్నా మనకి ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని చెప్పేసి మనకి ఎక్స్ట్రా పడుతుంటాయి. కానీ మొట్టమొదటి మన కంపెనీ ప్రతి ఒక్క రీఛార్జ్ మీద కూడాను 10% క్యాష్ బ్యాక్ సార్. నిజంగా ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు. 349 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 34 రూపాయల 90 పైసలతో సహా మన కంపెనీ క్యాష్ బ్యాక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్రీ యూజర్ ఒక పర్సన్ వచ్చి మన దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసి రీఛార్జ్ చేసుకున్నా కూడా కమిషన్ వస్తుంది. ఓకే, నేను రీఛార్జ్ చేసుకున్నా, మా ఫాదర్కి చేసా, మదర్కి చేసా, బ్రదర్కి చేసా, అందరికీ రీఛార్జ్ చేసుకున్నా, బాగుంది. మరి ఇలాంటి రీఛార్జ్ ప్లాట్ఫామ్ని నేను ఇంకో వ్యక్తికి రిఫర్ చేసిన. ఓకేనా, సో రిఫర్ చేయడం వల్ల వాళ్ళు మన రిఫరెన్స్ తోటి ఒక అకౌంట్ అనేది తీసుకున్న తర్వాత వాళ్ళు రీఛార్జ్ చేసినా కూడా మీకు కమిషన్ వస్తుంది దాని మీద. ఓకేనా, ఆ విధంగా వాళ్ళు ఇంకెవరికైనా రిఫర్ చేసినా ఈ విధంగా 25 లెవెల్స్ నుంచి రీఛార్జెస్ మీద కమిషన్, 25 లెవెల్స్ నుంచి మనకి షాపింగ్ మీద కమిషన్స్ ఇస్తూ అద్భుతంగా కంపెనీ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది సార్. ప్రతి ఒక్కరు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఓకేనా, సో ఎందుకు అని అంటే చాలా వేగంగా గ్రో అవుతున్న కంపెనీ మన మిస్టర్ వరల్డ్ కంపెనీ. రైట్, ఈరోజు మీరు ముందు వరుసలో ఉంటే సో మీకున్న టీం ఏదైతే ఉందో, మీకు తెలిసిన నెట్వర్క్ ఏదైతే ఉందో అది మీ కింద వచ్చిందంటే మీరు అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటున్నానంటే మన దాంట్లో ఒక ఐడి, ఒక మెయిల్ ఐడి అండ్ ఒక ఫోన్ నెంబర్ తోటి వచ్చిన వాళ్ళు రెండోసారి రావడానికి లేదు. కాబట్టి సో అందరూ వేగంగా మీ యొక్క చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫ్రీ రిజిస్ట్రేషనే కదా, సో ముందైతే వాళ్ళ ఐడి అనేది ఇందులో ప్లేస్ చేయండి. ఓకేనా, రీఛార్జ్లు చేసుకోమనండి, నచ్చిందా సబ్స్క్రిప్షన్ తీసుకోమనండి. ఓకేనా, రేపొద్దున సపోజ్ మీరే ఉన్నారు సార్, సో మీరేం చేశారు, ఒక 10 మెంబర్స్కి రిఫర్ చేశారు, రీఛార్జ్లో కమిషన్ వస్తుందని చెప్పారు. సో వాళ్ళు ఇంకో 10 మెంబర్స్కి వరకు చెప్పుకున్నారు అనుకుందాం. ఇట్లా ఒక 2 or 3 మంత్స్లో మీకు ఒక 1000 టీం వచ్చింది అనుకుందాం. ఫ్రీయే కదా, మనీ ఎవరో పే చేయలేదు. ఓకే, మరి 1000 మెంబర్స్ రేపొద్దున మన దాంట్లో ఒక చికెన్ పచ్చడి పెట్టినాం. ఓకేనా, లేదా ఒక బెల్ట్ పెట్టినాం, స్టూడెంట్స్ సంబంధించిన బ్యాగ్ పెట్టినాం, ట్రావెలింగ్ బ్యాగ్ కొన్నారు, 1000 మంది పర్చేజ్ చేసుకున్నారు. ఒక్కొక్కరి నుంచి అట్లీస్ట్ 100 రూపాయలు వచ్చిన 1000 × 100 రూపాయలు అంటే ఎంతంటే 1,00,000 రూపాయలు ఇన్కమ్.
ఇదంతా ఎట్లా వస్తుందని అంటే నెట్వర్కింగ్. ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి సార్, ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా వాళ్ళ ఉన్న ప్రొఫెషన్ మీద వచ్చే డబ్బుల్ని బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో ఈరోజు మనం షాపింగ్ మాల్ చూడొచ్చు, త్రిబుల్ ఏ షాపింగ్ మాల్ అని చెప్పేసి, మన ఫిల్మ్ యాక్టర్ రవితేజ గారిది షాపింగ్ మాల్ కావచ్చు, అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారిది ఏఎంబి మాల్ కావచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బుని, వాళ్ళ ఫేమ్ ఉన్నంత వరకు సంపాదించిన డబ్బుని వేరే ఇండస్ట్రీలో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఎందుకు? సైడ్ ఇన్కమ్, మంచి ఇన్కమ్ రావాలి. దట్టు ఒక జాబ్ చేసుకునే వాళ్ళు ఏదో ఫ్రాంచైజ్ తీసుకుంటున్నారు. ఓకేనా? టీ ఫ్రాంచైజ్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ పెట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలి అనే ఉద్దేశంతో సో కొంతమంది దిగుతున్నారు. సో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ల్యాక్ ఆఫ్ గైడెన్స్ లేకపోవడము, అండ్ పర్ క్యాపిటల్ పెట్టుకునే క్యాపిటల్ అనేది లిమిటెడ్గా, అంటే వాళ్ళ దగ్గర ₹1,00,000 ఉంటే 2 లక్షలు అప్పు చేసి తీసుకుని వచ్చి బిజినెస్లు పెట్టడము, ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ కేవలం ₹1,299 సబ్స్క్రిప్షన్ తోటి నెలకి ₹1,00,000 సంపాదించుకునే అవకాశం కూడా ఇందులో ఉంది సార్ ఇక్కడ. ఓకేనా? మీకు ఇంకా ఎక్కువ కెపాసిటీ ఉన్నదా? సో 2 లక్షలైనా సంపాదించవచ్చు, 5 లక్షలైనా సంపాదించవచ్చు. మరి డబ్బులన్నీ మీరు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తున్నారండి సార్? ఇక్కడ ఎవరి పాకెట్లో నుంచి ఇవ్వట్లేదు. కేవలం మనం చేసేది ప్యూర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ప్రోడక్ట్ని కస్టమర్కి చేరవేసి ఆ మధ్యలో ఉన్న కమిషన్స్ని ఒక ఆర్గనైజ్డ్గా మన యొక్క డిస్ట్రిబ్యూటర్స్కి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇస్తూ, మన డిస్ట్రిబ్యూటర్స్కే ఇస్తూ చేసేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు సార్. అలాంటి దాన్ని చాలా పర్ఫెక్ట్గా లీగల్గా మన కంపెనీ ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ కూడా ఈ సక్సెస్ జర్నీలో అంటే 2 నెలల్లోనే మన కంపెనీ సో మార్కెట్లో చాలా బిజినెస్ని క్యాప్చర్ చేయగలిగింది. ఇదే విధంగా 2025 ఎండ్ అయ్యే లోపు, అంటే ఆల్మోస్ట్ ఇంకా 5 to 6 మంత్స్ ఉంది సార్ మనకి. 2025 క్లోజ్ అయ్యే లోపు ఆల్మోస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ తోటి, ఓకేనా, 1 lakh మెంబర్స్ తోటి మన కంపెనీ విజయవంతంగా 2026లోకి అడుగు పెట్టడం అయితే జరుగుతుంది సార్. ఇది డ్యామ్ షూర్ జరుగుద్ది ఇది. ఓకేనా? సో మన దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మంచిగా బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నారు. కంపెనీ పరంగా విత్డ్రాల్ కావచ్చు, మీరు చేసుకునే పేమెంట్స్ కావచ్చు, మన కంపెనీ వెబ్సైట్ కావచ్చు, ప్రతిదీ కూడా ప్రీమియం సార్, ప్రీమియం. ఓకేనా? సో ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేకుండా మన యొక్క కస్టమర్ కేర్ సర్వీస్ కావచ్చు, ఏ కంపెనీ అయినా మనం స్టార్ట్ అయిన తర్వాత ఎవరిని అడగాలో తెలియదు, బట్ మనకి ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఓకేనా? వాట్సాప్ సపోర్ట్ సెంటర్ ఉంది. మీరు ఒక్క సింగిల్ క్లిక్ మన వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ చేసి వాట్సాప్లో మీరు కంపెనీలో టచ్లోకి రావచ్చు. లేదు మెసేజ్ చేయడం రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జస్ట్ ఒక సింగిల్ మన నంబర్ ఉంటుంది సార్ వెబ్సైట్లో, అక్కడ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ కంపెనీ కాల్ కనెక్ట్ అవ్వదు సార్. ఎన్నో రకాల పర్సన్స్ మాకు కాల్ చేస్తున్నారు. సో అద్భుతంగా వాళ్ళకి కస్టమర్ కేర్ సర్వీసులు కూడా చాలా చాలా అద్భుతంగా అందుతున్నాయి సార్. ప్రతి ఒక్కరికి విత్డ్రా కూడా ఆన్ టైం విత్డ్రాల్ అవుతుంది. అండ్ 100కి 100% సక్సెస్ రేషియోలో మన యొక్క రీఛార్జెస్ అనేది జరగడం కూడా జరుగుతుంది సార్. సో మాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా మెంబర్స్ మాకైతే అంటున్నారు, సార్ బాగుంది సార్, ప్లాన్ బాగుంది సార్, ఇంత టెక్నికల్గా మంచిగా బిల్డ్ చేశారు. సో అందులో అది కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి కంపెనీ రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. ఇక్కడ ఇప్పటివరకు ఎక్కడో ఉన్న కంపెనీలు చూసాం, ఎక్కడో ఎండీలు ఉంటారు, ఎక్కడో మాట్లాడుతుంటారు, బట్ మొట్టమొదటిసారిగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత పెద్ద కంపెనీ, ఇంత ఆర్గనైజ్డ్గా, ఇంత టెక్నికల్గా తీసుకుని వచ్చినందుకు చాలా చాలా బాగుంది సార్. మాకు టీమ్స్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక్క సబ్స్క్రిప్షన్ మనం రెఫర్ చేసినందుకు ₹399 కమిషన్ అంటే సార్ చాలా చాలా హ్యూజ్ ఇన్కమ్ సార్ ఇది. దట్టు మన దాంట్లో ఉన్న చిన్న చిన్న ఆఫర్స్ కావచ్చు, ఓకేనా, ప్రమోషన్కి సంబంధించిన రివార్డ్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు. సో ప్రతి ఒక్క పాయింట్లో కూడా చాలా 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 ఎగ్జైట్ అవుతున్నారు సార్ ప్రతి ఒక్క కస్టమర్ కూడాను. ఓకేనా? చాలా మెంబర్స్ లీడర్స్ అయితే, సార్ నేను కొన్ని ప్రాజెక్టులో లాక్ అయిపోయి ఉన్నాను సార్, కానీ మీ ప్రాజెక్ట్ బాగా నచ్చింది, సో కాబట్టి నేను ఫస్ట్ ఇట్లా స్మాల్గా స్టార్ట్ చేసుకుంటానని కూడా మన దాంట్లో, అంటే సో వేరేది చేస్తున్న వాళ్ళు కూడా మన దాంట్లో రాలేకుండా ఉండలేకపోతున్నారు. ఓకేనా? సో మన ప్లాన్ అంతా ఇంపాక్ట్ చేసింది మార్కెట్లో. ఓకేనా? సో ఇది లాంగ్ టర్మ్ వెళ్ళే కంపెనీ సార్. మనుషులు ఉన్నా లేకపోయినా కంపెనీలో ఇక్కడ సో తరాల పాటు ఈ కంపెనీ అనేది ముందుకెళ్తూనే ఉంటుంది సార్. అంటే కంపెనీ పెట్టిన వ్యక్తులు ఏది ఎటు జరిగినా కూడాను కంపెనీ అనేది అయితే ఆగకుండా దీనికి సంబంధించిన ఆటోమేషన్ సిస్టమ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా మనం ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను మన యొక్క కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని, ఓకేనా, సో మీ రెఫరర్ల ద్వారా కావచ్చు, డైరెక్ట్ కంపెనీ కస్టమర్ కేర్ ద్వారా కావచ్చు, సో ప్రతి ఒక్క వివరాలు కూడా తెలుసుకోండి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ కొట్టినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుతూ ఉంటుంది.
ఈ విధంగా మన కంపెనీలో మీరు కూడా భాగమయ్యి ఓకేనా మంచి ఆదాయం సంపాదిస్తారని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన యొక్క ఈ సక్సెస్ జర్నీలో మీ పాత్ర కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.